మరొకసారి ఈ శిలువ శ్రమల ధ్యానాంశములకు చేరువచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ నేటి దిన ధ్యానము నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసినటువంటి శుభవార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 35-36 వచనాలను చదువుకుందాం, లేక 34 నుంచి కూడా చదువుకుందాం. దేవుడు తన మహిమ రాజ్యంలో కొంతమందిని వేరుపరుస్తాడట. ఏ ప్రాతిపదికన ప్రభువు వారిని వేరుపరుస్తాడు? మనము ఏవైనా మంచివి చెడ్డవి వేరుపరచాలంటే మనకంటూ ఒక ప్రామాణికం ఉంటుంది. ఆ ప్రామాణిక ప్రకారంగా మంచి చెడ్డలను వేరుపరుస్తాం. ఉదాహరణకి కూరగాయలే ఉన్నాయి అనుకుందాం. మంచి వాటిని చెడ్డ వాటిని ఎలా వేరుపరుస్తాం? ఫ్రూట్సే ఉన్నాయి అనుకోండి, మంచి వాటిని చెడ్డ వాటిని ఎలా వేరుపరుస్తాం? వాటిలో ఉన్నటువంటి గుణలక్షణాలను బట్టి, లేక వాటి స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి. ఎక్కడా కుళ్ళిపోకుండా, ఎక్కడ గాయాలు తగలకుండా, ఎక్కడ మచ్చలు లేకుండా ఉండేటువంటి వాటిని మంచివి అని కేటగరైజ్ చేస్తాం. అలాగే ఒకవేళ ఏదైనా దానికి దెబ్బ తగిలి వాడిపోయినట్టుండి కుళ్ళిపోయినట్టుండి ఉంటే అది పనికిరానిదిగా చెడ్డదిగా వేరు చేస్తాం. దేవుడు మనుషులను వేరు చేస్తున్నాడట. దేవుడు మనుషులను వేరు చేసేటప్పుడు ఏ ప్రాతిపదిక మీద వేరు చేస్తాడు? ఆ విషయాన్ని ఇక్కడ మనం ఈరోజు ధ్యానం చేసుకొనబోతూ ఉన్నాం. దేవుడు తన మహిమ రాజ్యంలో కూర్చున్నప్పుడు, మనుషులందరూ ఆయన ఎదుటకు వచ్చి పోగుపడి నిలబడినప్పుడు, దేవుడు ఆ మనుషులను చూసినప్పుడు వారిలో కొందరిని చూచి ఏమంటూ ఉన్నాడు? తన కుడివైపున ఉన్న వారిని చూచి, ఆశీర్వదించబడిన వారులారా, మీరు తండ్రి రాజ్యంలోనికి ప్రవేశించండి అని అంటున్నాడు. ఆ తరువాత ఎడమ వైపున ఉండు వారిని చూచి, మీరు శపింపబడిన వారులారా, అపవాది దూతలకు సిద్ధము చేసిన నరకాగ్నిలోనికి వెళ్ళండి అంటున్నాడు. సో వీరిద్దరిని వేరు చేయడానికి ప్రామాణికమైన విషయం ఒకటి అక్కడ ఉన్నది. అదే కార్యరూపం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనుషుల నుండి కోరేటువంటివి, దేవుడు మనుషులను మంచివారుగా ఎంచే కార్యాలు, అక్కడ ప్రభువు కొన్ని విషయాలు చెప్పాడు. వాటిని బట్టి ఈరోజున మనము నేర్చుకునే విషయం ఏంటంటే, మనము మంచి కార్యాలు చేయడానికి పిలువబడ్డాము. ఆమేన్. దేవుని బిడ్డలముగా, దేవుని చేత రక్షించబడిన వారముగా, క్రీస్తు రక్తములో కడగబడిన వారముగా, క్రీస్తు యొక్క అనుచరులముగా మనము మంచి కార్యాలు చేయడానికి పిలువబడ్డాం, ఎన్నుకొనబడ్డాం, ఏర్పరచబడ్డాం, రక్షించబడ్డాం. యాజక రూపమైన రాజుల సమూహముగా మనము దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాము. నమ్మిన వారము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువు చెప్పిన కొన్ని ప్రామాణికమైనటువంటి విషయాలు అక్కడ మనము చూస్తే, నీతిమంతులైన వారు, రక్షించబడినటువంటి వారు, వారు ఏదైనా ఒక కార్యం చేస్తే
ఒక పని చేస్తే, ఒక దానం చేస్తే, ఒక ధర్మం చేస్తే, ఎవరికైనా ఏదైనా ఒక కానుకను ఇస్తే, ఎవరికైనా ఏదైనా ఒక ఆహారాన్ని ఇస్తే, ఎవరికైనా ఏమైనా ఒక వస్త్రాన్ని ఇస్తే దానిని మరిచిపోయేవారు. ఆమేన్. చేసింది ఇక మరలా 10 మందికి చెప్పుకునే టైపు కాదు. ఆమేన్. ఎవరైనా దేవుని బిడ్డలైన వారు ఒక మంచి కరుణాయుతమైన కార్యాలు, దాన ధర్మాలు చేస్తే చేసిన విషయాన్ని పదే జ్ఞాపకము చేసుకోరు. వారు చేసిన ఆ మంచి పనిని మర్చిపోతారు. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు. అలా చేయడం వలన ఆశీర్వదించబడతామంట. ఇంకొక బ్లెస్సింగ్ సీక్రెట్ని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. వాళ్ళందరినీ ఆశీర్వదించబడిన వారులారా, నా కుడివైపున ఉన్నవారులారా, మీరంతా ఆశీర్వదించబడిన వారని అన్నాడు. అంటే వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు, ఆశీర్వదించబడి పరలోకాన్ని ఎలా స్వతంత్రించుకున్నారు అని అంటే, ప్రభు వారికి వాళ్ళు అడగకుండానే కొన్ని విషయాలు చెప్పాడు అక్కడ. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పిక గొంటిని, నాకు దాహానికి ఇచ్చారు. నేను పరదైసినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు. నేను దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అప్పుడు నీతిమంతులు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొన్నట్టు చూచినేమో ఇక ఆహారం ఇచ్చామయ్యా. అంటే వీళ్ళు ఆహారము పెట్టినటువంటి, ఆహారము దానము చేసినటువంటి, అన్నదానం చేసిన విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారు. ఇంకా ఏమంటున్నారు, నువ్వు దప్పిక కొని ఉంటివి. ఇప్పుడు రేపు సమ్మర్ రాబోతుంది, ఎక్కడ చూసినా చలివేంద్రాలు ఏర్పడతాయి. సో తెలియకుండానే వాళ్ళు అనేక మంది దాహాలు తీరుస్తూ ఉన్నారు. నేను దాహము గొంటిని, నాకు దాహమునిచ్చావు అని అంటే, వాళ్ళు చేసిన ఆ మంచి పనిని, పానీయాలు దానము చేసిన పనిని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకొని డప్పు కొట్టుకోలేదు. ఆహారం ఇచ్చి దాన్ని మనసులో పెట్టుకొని డప్పు కొట్టుకోలేదు. నేను అది చేశాను, అన్నదానం చేశాను, లేకపోతే పానీయ దానం చేశాను. ఇంకా ఏమంట, నేను పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి అని అన్నాడు. అంటే వాళ్ళు అంటున్నారు, ప్రభువా అసలు నువ్వెప్పుడు పరదేశి అయి ఉన్నావు, మేమెప్పుడు నిన్ను చేర్చుకున్నాము. సో ఈ కార్యాలన్నీ ప్రభువే వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసినవి ఎన్నడూ కూడా జ్ఞాపకం ఉంచుకొని పదే చెప్పుకోలేదు. ప్రభు వారికి జ్ఞాపకం చేస్తే, చేసామా ప్రభువా, అవునా ప్రభువా అని వాళ్ళు అప్పుడు జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లెంట్ డేస్లో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మరి గత 2-3 దినాలుగా మనం నేర్చుకున్నటువంటి మంచి విషయాలు అవి ఏమైతే ఉన్నాయో అవి ఇక మన జీవితంలో పదే మనం ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరత లేదు. వాటి వలన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. పరలోకములో మనము ప్రతిఫలము పొందుకునేటట్లుగా చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఏ ఆధారాలతో దేవుడు మనలను వేరుపరుస్తాడు అంటే, మనము చేసిన మంచి కార్యాలను బట్టి, దాన ధర్మాలను బట్టి, ప్రభు దేని కొరకు మనల్ని ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకున్న ఆధారాన్ని బట్టి దేవుడు మనల్ని వేరుపరుస్తాడు. ఆమేన్. అవి చెయ్యాల మనం. ఏం చేయాలా? అవి చెయ్యాలి. అలా చేసినటువంటి కొంతమంది భక్తులను మనం చూస్తాం. ఎప్పుడో మన కళ్ళ ముందు కనబడనటువంటి వారు, వినబడనటువంటి వారి గురించి మనం చెప్పుకుంటే బహుశా అది మనకి అంత పెద్దగా అనిపించకపోవచ్చు. ఆమేన్. కానీ మన కళ్ళ ముందే మనకి కనబడుతున్నటువంటి వ్యక్తులను మనము చూడగలుగుతాం. మన అందరికీ తెలుసు, గ్రహాం స్టైన్స్. ఆయన ఒరిస్సాలో కొంతమంది కుష్ఠరోగుల మధ్య ఆయన సేవ చేస్తున్నాడు. ఈ రోజున
నా ధర్మం సనాతన ధర్మం, హైందవ ధర్మం అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా చెయ్యనటువంటి పనిని చేస్తాడు. ఆమేన్. గొప్పగా చెప్పుకోవటం కాదు, మంచి పనులు చెయ్యాల. గొప్పగా చెప్పుకోవటం కాదు, బాధల్లో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడు, ఇబ్బందుల్లో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడికి నీవు సేవ చేయాల. అదే గొప్పతనము దేవుడు కోరుకునేది. ఆమేన్. అలాంటి మంచి పని చేస్తున్న వారిని తగలబెట్టే తరం మనది. ఒకడి జీవితాన్ని బాగు చేస్తుంటే, ఒక సమాజాన్ని బాగు చేస్తుంటే బాగు చెయ్యని తరము మనది. సిగ్గులేని తరం, సిగ్గులేని పనులు చేసే తరం మనది. సిగ్గుపడాల్సిన విషయాలను గర్వముగా చెప్పుకునే తరము మనది. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు అంటాడు, నువ్వు చేసిన దానిని బట్టే నేను వేరు చేస్తున్నా. మీరు సిగ్గుపడాల్సిన విషయాల్లో గర్వపడి చేసిన కార్యాన్ని బట్టి అపవాదికి అనుచరులై ఆ కార్యాలు చేశారు కాబట్టి అపవాదికి నీ వాని అనుచరులకును సిద్ధము చేసిన నరకమునకు వెళ్ళండి అని అన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు, నేను, మనం ఏ మంచి కార్యము చేసినా అది దేవుడు మెచ్చి గుర్తించేలాంటి కార్యాలు మనము చెయ్యాలా. ఆమేన్. ఇంకా మనం వరల్డ్ విజన్ అనే సంస్థ గురించి విన్నారా? వరల్డ్ విజన్. వరల్డ్ విజన్ అనేటువంటి మంచి ధార్మిక సంస్థ, దాని వ్యవస్థాపకుడు బాబ్ పియర్స్. బాబ్ పియర్స్. మీకు వరల్డ్ విజన్ అనేటువంటి ధార్మిక సంస్థ గురించి మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి ఎక్కువగా తెలుసుకోండి. అది ఎలా ప్రారంభమైంది అనంటే, బాబ్ పియర్స్ అనేటువంటి ఆయన ఓ మంచి విద్యావేత్త. ఆయన చైనా దేశానికి వెళ్ళాడు. చైనా దేశానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక అమ్మాయిని కలుసుకున్నాడు. ఆ అమ్మాయి చదువుకోవడం లేదు, విద్యావేత్త కదా, అందరూ చదువుకోవాలనే ఆశ తృష్ణ కలిగిన వాడు కదా, ఆ అమ్మాయి ఎందుకు చదువుకోవటం లేదు అని ఆ అమ్మాయిని పరామర్శించాడు. అప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన జవాబు ఏంటంటే, చదువుకోవడానికి నాకు డబ్బులు లేవు, చదువుకోవడానికి నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నాకు అట్టి స్తోమత లేదు అని ఆ బిడ్డ ఆవేదన వ్యక్తం చేసినప్పుడు ఆయన హృదయం ద్రవించి ఆ రోజున ఆ యవనస్తురాలు చదువుకోవడానికి అవసరమైనటువంటి కొంత ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఆ బిడ్డకు కలిగేలాగా, మంచిగా ఆ బిడ్డ చదువుకోగలిగేలాగా కొంత సాయం చేశాడు. అలా సాయం చేయడమే కాక తనలాంటి ఇంకా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో అలాంటి వారందరినీ సర్వే చేశాడు. సర్వే చేసి నా దేశంలోనే, ఇతర దేశాల్లోనే, ప్రపంచవ్యాప్తంగా ఇలాగ చదువుకోవడానికి అవకాశాలు లేనటువంటి వారు ఎవరెవరున్నారో అని పరిశీలన చేశాడు, సర్వే చేశాడు. తేలిన ఫలితంలో కొంతమంది తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారు చదువుకునే అవకాశాలు లేనివారుగా ఉన్నారు. బీదల పరిస్థితులలో ఉండి ఆ బీద స్థితిలో నుంచి చదువుకోవడానికి అవకాశాలు లేనివారై ఉండటని బట్టి, సో వరల్డ్ విజన్
ప్రపంచమంతటికి సంబంధించిన ఒక దర్శనాన్ని ఆయన ప్రారంభించాడు. అందులో ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలా అనేక రకాలుగా వాళ్ళకి చదువే కాదు, చదువుతో పాటు వారికి వృత్తి విద్యా కోర్సులను కూడా నేర్పించాడు. ఇలాగున ప్రపంచవ్యాప్తంగా ఆ పని జరిగిస్తూ ఉన్నాడు. దురదృష్టం ఏంటంటే మోదీ సర్కారు వచ్చిన తరువాత భారతదేశంలో ఈ పని జరగడానికి వీలు లేదని దాన్ని బంద్ చేశారు. దేవుని బిడ్డలమైన మనం అది తెలుసుకోలేకపోవటం మన దురదృష్టం. మనకి అప్పుడప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ బాక్సులు వచ్చాయి. అవి పోయి బ్రహ్మాండంగా తెచ్చుకున్నాం. ఎంతమందికి గుర్తుందో? కడుపులో ఉన్న పిల్లలకు కూడా తీసుకున్నారు కొంతమంది. ఇంకా రేపో మాపో డెలివరీ అవుతున్నారు అనగా వాళ్ళకు కూడా తీసుకున్నారు. కానీ అసలు అది ఎక్కడ పునాది పడింది ఎవరు అనంటే ఫస్ట్ బాబు పియర్స్ మనసులో నుంచి వచ్చినటువంటిది. దానిని విశ్వవ్యాప్తమైనటువంటి సువార్తీకుడు బిల్లీ గ్రహం గారికి ఆ ఆలోచనని పంచుకున్నప్పుడు ఆ ప్రాజెక్టు మొత్తం బిల్లీ గ్రహం గారు తీసుకొని దాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. కొన్ని మనకి ధార్మికమైన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు అవి పొందుకోవడానికి పోరాట పడ్డారు, కానీ అసలు అది పొందుకున్న తర్వాత దాని సంగతే మర్చిపోయిన ఎంతోమంది ఉన్నారు. అమెరికా గిఫ్ట్ బాక్సులు, అమెరికా గిఫ్ట్ బాక్సులు, అమెరికా గిఫ్ట్ బాక్సులు అయ్యే తెలుసు మనకి. పొందుకున్నారా? అది ఎలా వచ్చింది? అది ఎలా వచ్చింది? మీలాంటి చదువుకునే పిల్లలు, ఎవరైతే చదువుకోవడానికి అవకాశం లేదో అలాంటి వాళ్ళ కోసం ఏ దేశంలో ఎవరికి పోద్దో మనకు తెలియదు. నాకులాగా చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువుకోవడానికి అవసరమైనటువంటి రాసుకోవడానికి పెన్సిళ్ళు కానీ పెన్నులు కానీ టిఫిన్ బాక్సులు కనుక పెట్టుకుంటే మరి ఆ టిఫిన్ బాక్సులతో పాటు మనం చక్కగా తిని చేయగడుకోవడానికి అవసరమైనటువంటి నాప్కిన్స్ లాంటివి, సాక్సులు లాంటివి, మరి ఆడపిల్లలకైతే హెయిర్ బ్యాండ్స్ కానించి రకరకాలైన ఆడపిల్లలు వాళ్ళు ఏమేమి చదువుకునే వయసులో కలిగి ఉంటారు అవన్నీ ఆ గిఫ్ట్ బాక్స్లో పెడతారు. అలాగనే మగపిల్లలు వాళ్ళు చదువుకునే వయసులో వాళ్ళు ఏమేమి కలిగి ఉంటారు అలాంటివన్నీ ఆ గిఫ్ట్ బాక్స్లో పెట్టి అది ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళనివ్వదాకా ధార్మిక కార్యాన్ని చేశారు. వాళ్ళు అలా చేయడం వల్ల మనం పొందుకున్నాం వాటిని. ఆమేన్. మరి మనం చేశామా? పిల్లలు మీరు చేశారా? గుర్తుపెట్టుకోండి, ఇక మీదట ఈ లెంట్ డేస్ సందర్భంగా నువ్వు చదువుకునే నీ వయసుకు నువ్వు ఏమేమి కలిగి ఉంటావో అలాంటివి లేని వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి నీ వంతు సాయంగా చేయడానికి ఏం చేయాలా? మీ తల్లిదండ్రులను ఏం చేస్తారో తెలియదు, వారిస్తారో తెలియదు, అరిచి గీ పెడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఒక గిఫ్ట్ బాక్స్ కొనండి, గిఫ్ట్ బాక్స్లు అన్నీ పెట్టి తీసుకొచ్చి మందిరంలో ఇవ్వండి, అది ఎవరికో ఇచ్చేద్దాం. హల్లెలూయా. ఏందిరా నాయన ఇలాంటి డేస్లో అన్నీ వస్తే ఇది ఏంది పని అని అనుకుంటారేమో. దేవుడు నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావు, రాజ్యాన్ని స్వతంత్రించుకో అన్నాడు. ఆమేన్. పరలోకం స్వతంత్రించుకోవాలంటే ఆశీర్వదించబడాలంటే కనికరయుతమైన కార్యాలు, ధార్మిక కార్యాలు చెయ్యాలా. ఆమేన్. బాబు పియర్స్ తనని ఎవరు బలవంత పెట్టలేదు, తనని ఎవరు ప్రోత్సహించలేదు, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పలేదు. ఆయనే స్వచ్ఛందంగా ఆ పనిని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే స్టెరెట్ అనేటువంటి దంపతులు, ఎవరు? స్టెరెట్ అనేటువంటి దంపతులు, వీళ్ళు కాన్పూర్, మన నార్త్ ఇండియాలో కాన్పూర్ అనేటువంటి ప్రాంతానికి 1939లో వారు చాలా ధనవంతులు అయినప్పటికీ కూడా
ఆ కాన్పూర్ ప్రాంతంలో ఉన్న చుట్టుప్రక్కలనున్నటువంటి గ్రామాలలో అనేక మంది చదువుకోవడానికి అవకాశాలు లేనివారుగా ఉంటే, అలాంటి వారందరికీ చదువుకోవడానికి వారి ఆస్తిని అంతటిని కూడా ఆ కాన్పూర్లో ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు అందజేసేశారు. ఆమేన్. మనం ఇవ్వగలుగుతామా? మనం ఇవ్వగలుగుతామా? మనం చేయగలుగుతామా? మనది కానటువంటి ప్రాంతానికి, మన జనము కానటువంటి జనానికి, మన ప్రజలు కానటువంటి ప్రజలకి, మన రక్తబంధం కానటువంటి రక్తబంధానికి ఇట్లాంటి ఆస్తినంతటిని కూడా దానము చేయగలిగే మనస్సు మనకున్నదా? అవసరమైతే అడుగు జాగా అయినా సరే మనకి సర్దుబాటు చేసుకోవడానికి, దాన్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఇయ్యటానికి ఏమన్నా ఉంటుందా? ఉండదు. అలా చేసినటువంటి వారిని దేవుడు అంటున్నాడు, నా కుడి వైపున ఉన్నవారులారా, మీరు నీతిమంతులు, యథార్థవంతులు, ఆశీర్వదించబడిన వారు, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హులు. ఆమేన్. అర్హులము కావాలి పరలోకానికి. అలాగనే మరొక వ్యక్తి ప్రొఫెసర్ ఐనాక్. మీరు ఎప్పుడైనా EU పరిచర్యల గురించి విన్నారా? UESI అని అంటారు. UESI పరిచర్యల వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ ఐనాక్. ఆయన కాలేజీల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళు ఉంటారే, అలాంటి వారిని ఆయన ఒకసారి సర్వే చేశాడు. అరే, ఈ పిల్లలు బాగా చదువుతున్నారే, వీళ్ళకి మంచి మార్కులు వస్తున్నాయే, మంచి తెలివి కలిగిన వాళ్ళే, జ్ఞానం కలిగిన వాళ్ళే, ఎందుకు చదువు మానేశారు అని వాళ్ళ మీద ఒక సర్వే చేశాడు. సర్వే చేస్తే వాళ్ళు కూడా మరి చదువుకోవడానికి మధ్యలో స్తోమత లేనటువంటి వారుగా ఉన్నందువలన ఆయన ఏం చేశాడు అంటే, తన వృత్తిలో తనకొచ్చేటువంటి సాలరీలో 10% తాను వాడుకొని 90% ఇలాంటి స్టూడెంట్స్ కోసం, ప్రజల కోసం దాన్ని వెచ్చించి UESI అనేటువంటి సంస్థను స్థాపించి ఈ రోజుకి మన కళ్ళ ముందు ఇంటర్మీడియట్, డిగ్రీ, లేక ఆ తర్వాత PG, ఆ తర్వాత PhDలు చేసేటువంటి వారు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నారో, అలాంటి వారందరికీ మరి వారు సహకారం చేస్తూ ముందుకు నడిపిస్తూ కనికరయుతమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఆ తర్వాత మరొక వ్యక్తి నార్టన్ గారు. ఈయన ఓ మంచి లాయర్, మంచి టైపిస్ట్. నేను ఒక లాయర్, మంచి టైపిస్ట్. ఈయన తనకున్నటువంటి ఆ మంచి స్థితిని, మంచి స్థాయిని త్యాగం చేసి చెట్టు కింద కూర్చొని టైప్ చేస్తూ ఉండేవాడు. చెట్టు కింద కూర్చొని న్యాయ తీర్పులకు సంబంధించినటువంటివన్నిటిని టైప్ చేసుకునేవాడు. మంచి లగ్జరియస్ హౌస్లో ఉండడానికి ఇష్టపడక చిన్న చిన్న వసతులు కలిగినటువంటి వాటి దగ్గరలో ఉంటూ వాటిని వినియోగించుకుంటూ సేవ్ చేస్తూ కోటగిరి అనేటువంటి ప్రాంతంలో హైఫీల్డ్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని, అంటే కొండ ఎక్కువగా ఎత్తైన ప్రదేశం ఒకదాన్ని కొని అది దేవుని పరిచర్యకు అప్పగించేసేసాడు. ఆమేన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. ఈ రోజున బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి.
బాప్టిస్టు సంఘాలకి పితామహుడు ఎవరు? భారతదేశానికి విద్యను పరిచయం చేసినవాడు ఎవరు? విలియం కేరీ. భారతదేశానికి ముద్రణా యంత్రాన్ని పరిచయం చేసినవాడు విలియం కేరీ. ఉన్నతమైన చదువులు, మెడిసిన్ను భారతదేశానికి పరిచయం చేసినవాడు విలియం కేరీ. మన భారతదేశంలో ఒక దారుణమైన పరిస్థితి ఉంది. భర్త గనక చనిపోతే బ్రతికున్న భార్య ఆ భర్త చితి మీద సజీవంగా ఆవును కూడా పెట్టి తగలబెట్టాల. సతీ సహగమనం అనేటువంటి నియమం, దాన్ని ఆపేశాడు. ప్రభుత్వంతో పోరాడాడు. ప్రభుత్వంతో పోరాడి ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ రోజున నీవు, నేను, మనము మన తాతలు, ముత్తాతలు, నాయనములు, అమ్మమ్మలు వాళ్ళ బ్లెస్సింగ్స్తో బ్రతకగలుగుతున్నాం. వాళ్ళు ఇంకా బ్రతుకున్నారంటే కారణం ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే. లేకపోతే ఈ రోజున భర్త చనిపోయిన వాళ్ళు, ఆ భార్య కూడా ఆయనతో పాటే పోతే పిల్లలు అనాథలు. అదేం విచిత్రమో కానీ భర్త చనిపోతే భార్య పోవాలా, భార్య చనిపోతే భర్తను పంపరు. ఏమండి, మరి ఇదేం న్యాయం? భర్త చనిపోతే భార్యని ఆయనతో పాటు పంపిస్తున్నారు, బాగానే ఉంది. మరి భార్య చనిపోతే భర్తను కూడా పంపాలి కదా, మరి అది లేదు. అందుకే దాని మీద పోరాటం చేశాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, లెంట్ డేస్లలో మనం దేవునికి అతి దగ్గరగా వస్తున్నామనంటే అనేకమైనటువంటి సత్యాలు మన దైనందిన జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ సత్యాలను ఏమిటి అని మనం ఆలోచన చేసి దేవుడు అదే చెప్తా ఉన్నాడు. నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే భూమి మీద ఉండగానే నువ్వేం కావాలా? ఆశీర్వదించబడాలా. ఆశీర్వదించబడాలంటే ఏం చెయ్యాలా? కనికరయుతమైన కార్యాలు చెయ్యాలా. ఆ కనికరయుతమైన కార్యాలు చేయడానికే దేవుడు నిన్ను, నన్ను, మనలను ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును కాక. 2 విషయాలు ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తాడు. 7వ వచనంలో ఒక మాట అంటాడు. 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు వారు అంట మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడంట? ఎక్కడ కూర్చోబెట్టాడండి? అక్కడ చదివితే క్రీస్తుతో కూడా పరలోకమందు మనల్ని కూర్చుండబెట్టాడట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు పరలోకంలో ఆయనతో కూడా మనల్ని అక్కడ కూర్చుండబెడుతున్నాడు అని అంటే కారణం ఆ క్రింద ఇప్పుడు మనం 10వ వచనంలో చదువుకున్నాం. దేవుడు ముందుగానే నిర్ణయించాడు ఆయనతో కూడా మనం కూర్చోడానికి. దేవుడు ముందుగానే నిర్ణయించాడు దేవునితో సింహాసనం మీద మనం ఉండడానికి. దేవుడు ముందుగానే నిర్ణయించాడు ఈ భూమి మీద ఉండగానే సత్క్రియలు చేయడానికి. దేవుడు ముందుగానే నిర్ణయించాడు ఈ భూమి మీద ఉండగానే కనికరయుతమైన కార్యాలు చేయడానికి. దేవుడు ముందుగానే నిర్ణయించాడు మనం ఈ భూమి మీద ఉండగానే ప్రేమ కార్యాలు చేయడానికి. ఆమేన్. అవసరతలో ఉన్న వారికి అవసరత తీర్చడానికి, కొరతలలో ఉన్న వారికి కొరతలు తీర్చడానికి, ఎవరైతే బాధలలో ఇబ్బందులలో ఉన్నారో, ఆదరణ లేకుండా ఉన్నారో అలాంటి వారిని ఆదరించడానికి, వారికి ప్రేమను పంచడానికి, వారికి అంతో ఇంతో చేయూతనిచ్చి వారిని కూడా మనతో పాటు ముందుకు నడిపించడానికి, నవ సమాజాన్ని నిర్మించడానికి, సమైక్యత కలిగినటువంటి సమాజాన్ని నిర్మించడానికి దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆ నిర్ణయంలో నీవు, నేను, మనం ఉన్నాము. ఆమేన్. లెంట్ డేస్లలో ఇప్పుడు మనం దేవుడిని అడగవలసింది ఏంటో తెలుసా? ప్రభువా, ఈ పని చేయడానికి నాకు శక్తినివ్వు.
ఈ పని చేయగలగడానికి నాకు బలము నివ్వు, ఈ పని చేయగలగడానికి నాకు వనరులు నివ్వు. నేను ఇతరులను చూసినప్పుడు వారు ఏమైనా ఇబ్బందులలో, కొరతలలో, బలహీనతలలో ఉన్నారా, వారికి నేను ఏదో విధంగా మీరు నా కొరకు ముందుగా నిర్ణయించిన వాటిల్లో చెయ్యడానికి ఏదైతే ఉందో అది చెయ్యడానికి నాకు శక్తి, బలమును, వనరులను దయచేయి ప్రభువా అని దేవుణ్ణి అడగాల. ఆమేన్. నువ్వు అది అడగకుండా, అది చేయకుండా కూర్చొని ఎంత చేసినా ప్రార్థన, కూర్చొని ఎంత మొరపెట్టినా, ఎలుగెత్తి బిగ్గరగా ఏడ్చినా దాని వలన ప్రయోజనం ఉండదు. అవి చేయగలిగిన రోజున ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చేయగలిగి ఉండి అది చేయలేని వారు, దేవుని పని కొరకు ఇవ్వలేని వారు, దేవుని కొరకు ఇవ్వలేనటువంటి వారు, దేవుని రాజ్యమును విస్తరింపచేయడానికి ముందడుగు వేయలేనటువంటి వారు, వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ ప్రణాళికలో నిలబడలేనటువంటి వారు ఏ కేటగిరీ కిందకి వచ్చారు? నరకాన్ని స్వతంత్రించుకునే కేటగిరీలోకి వచ్చారు. గనుక ఈ రోజున మనము ఏ కేటగిరీలో ఉన్నామో మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. సో అందుకని మొదటిగా ఈ కార్యాలు మనం చేయాలి అని అంటే 8వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పని చేయాలంటే మనలో విశ్వాసం ఉండాల, దేవుని పట్ల విశ్వాసం ఉండాల, సమాజం పట్ల విశ్వాసం ఉండాల, మనకు దేవుడిచ్చినటువంటి వనరుల పట్ల విశ్వాసం ఉండాల. విశ్వాసంతో ఆ పని చేయాల. విశ్వాసం ఉందా మనలో? అది చేయగలమో అనే విశ్వాసం మనలో ఉందా? ఆ విశ్వాసము ప్రభువు అంట మన యందు ఉంచాడట. ఆమేన్. మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము. మనం రక్షించబడ్డామనంటే అది మన వలనైనటువంటిది కాదు, దేవుని వరము వలననే అది కలిగినది. రెండవదిగా మనం కలిగి ఉండాల్సిన విషయం ఏంటంటే విశ్వాస ఫలం. విశ్వాస ఫలం. ఒకటి విశ్వాసం కలిగి ఉండటమే కాదు, విశ్వాసంతో పాటు విశ్వాస ఫలాన్ని కూడా కలిగి ఉండాలి. విశ్వాస ఫలం ఆ క్రింద అదే చెప్తాడు కదా, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో మనం ఇప్పుడు ఎవరమై ఉన్నామంట? దేవుడు మనలను చేసిన పని అయి ఉన్నామంట. ఇందాక చిన్నారులు పాట పాడారు కదా, దేవుడికి ఉండే మంచి గుణలక్షణం ఏంటంట? వాళ్ళు పాడిన పాటలోనే ఉంది, ఆయన స్తుతుల మధ్య నివాసం చేసేవాడు అయి ఉన్నప్పటికీ 2-3 ఆయన నామం పేరట కూడిన వారి మధ్యలో ఉండి, ఇదిగో ఎవరైతే కొరతలో ఇబ్బందుల్లో ఉంటూ వేడుకుంటున్నారో వారి మొరలు వినే దేవుడు మన దేవుడు అని పాడారు. పాట పాడాం. మరి నీలో విశ్వాస ఫలం ఉందా? అలాంటి బాధలో, గాథల్లో, ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి నీవు సాయం చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న స్పృహ మనలో ఉన్నదా? అది ఉంటే ఖచ్చితంగా పని చేస్తాం. సో మూడవదిగా మరి విశ్వాస సహితమైనటువంటి ఫలముతో పాటు ప్రేమ కార్యము. ఆమేన్. ప్రేమ కార్యం. ఈ ప్రేమ కార్యమును నీవు నేను మనము జరిగించవలసిన వారమైన ప్రేమతో ఈ పనులు చేద్దాం. సో ఎక్కడ మనకి ఎవరు ఎప్పుడు ఎలా కనబడినా వారినందరినీ కూడా మన సాధ్యమైనంత వరకు మనము మంచి కార్యాలు చేద్దాం. దేవుడు మనకట్టి కృపను దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.